ఇక్కడ ఇదంతా కూడా అన్ని జాతయంలో దేవతల చిత్రాలు ఇది చాలా చాలా దీనికి పైన బాబా 50% పైన పూర్తి చేశారు. మిగతాది కూడా అలాగే చేయిస్తారు. ఎవరి ద్వారా చేస్తారు? భగవంతుడు చేయిస్తారు. చేయలేదు అని నేను చేయవలసిన సంకల్పం ఏంటి? అందరికీ పూర్తవ్వాలి, అందరికీ కూడా ప్రాప్తి జరుగుతుంది. భగవంతుడు బాబా మురళిలో చెప్తుంటారు, కొత్త వాళ్ళు తెలియకపోవచ్చు. ఇక్కడ ఎవరైతే ఒక ఇంటికి ఇస్తారో, దానం చేస్తారో వారికి సత్యంలో బంగారు సంబంధిస్తుంది. చాలా మంది ఈ బిల్డింగ్ కి సంయోగం అనేది ఇవ్వాలనుకుని ఇవ్వలేకపోయారు. కానీ ఒక మాట అనమాట ఎగ్జాంపుల్, ఆవిడ రోజు అప్పడాలు చేసుకుని రోజు 100 రూపాయలు సంపాదిస్తారు. కాబట్టి ఆమె ఇంతకుముందు రోజు ప్రతి నెల మనం ఇక్కడ కార్యక్రమం చేసిన రోజులో అయితే అప్పుడు కూడా ఇదే చెప్పారు, అందరి సంయోగంతో ఇది నడిచే మంచిది, మీరు ఒక ఇంటికైనా కూడా సహయోగం చేయవచ్చు. ఆమె కనిపించిందంట, బాబా నా ద్వారా ఏదైనా చేయించాడు. ఆమె ప్రతి చేతిలో తెచ్చి 10,000 పెడితే అక్కడికి రాబడలేదు. ఏమి మీడియంకు డబ్బులు ఇచ్చారు అంటే, లేదు నాకు గవర్నమెంట్ సేవ కావాలి. అక్కే నేను ఇక్కడున్నాను, కనీసం అంటే 5 నెలలు వెళ్ళలేదు. ఫోన్ చేసి ఇస్తే నాకు దాంట్లో అంటే అలా దారి వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆమెకు ఏమీ లేదండి. కొడుకులు 2 ఉన్నారు, వాళ్ళు కూడా తనకు సరిగ్గా చూడరు, టెన్షన్తో బ్రతుకుతుంది. అప్పడాలు చేసుకొని తెచ్చినటువంటి డబ్బులు 100 రూపాయలు. తనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే అలాంటి వాళ్ళతో కూడా బాబా సేవ చేయించుకున్నారు అంటే వాళ్ళకి ఎంత భాగ్యం ఉంది. కానీ వాళ్ళకి కనుక ఏమి కూడా అప్పుడు అందరిలో చెప్పడమే, కనపరిచి ప్రత్యేకంగా చెప్పలేదు. కాబట్టి ఈ సంకల్పంలో ఒక ఇంటికినైనా కూడా ఇక్కడ సంయోగం చేయించండి. ఎందుకంటే ఒక ఇంటికి చేస్తే సత్యయుగంలో అక్కడికి వెళ్తాం, మనం మహల్ జరుగుతుంది, బంగారు మహల్. అలాగే చేసుకునే మీరు వెళ్తారు, హ్యాపీగా మేము వెళ్ళమనవద్దు. చేస్తే పెద్ద మహల్ జరుగుతుంది, అది మన ప్రాప్తి. అందరి సంయోగము సంకల్పాలతో ఎక్కువ ఉంది. ఆర్థికంగా కొంత తెలియక చాలా మంది బిల్డింగ్ చూసి ఏమంటున్నారంటే, మీకు మౌంట్ ఆబు నుండి ఫండ్ వస్తుంది, లేకపోతే హైదరాబాద్ నుండి ఫండ్ వస్తుంది, ఇంకే రకరకాల తెలియక ఇంత పెద్ద బిల్డింగ్ అనేది కట్టడం అనేది ఈజీ కాదు. కానీ మన పరివారం తెలిసి అందరికి తెలుసు, మనకి ఫండ్ అనేది 0 అండి. గవర్నమెంట్ నుండి రాదు, మౌంట్ ఆబు నుండి రాదు, ఎక్కడి నుండి రాదు. మన సంస్థలో ఉన్న వాళ్ళు కానీ, లేక మనకి సహయోగం ఇచ్చిన వాళ్ళు కానీ, ఏ ఒక్క రూపంలో సెంటర్ మెయింటెనెన్స్ కూడా ఈ రోజుకి 26 సంవత్సరాలు అవుతుంది. కోటబొమ్మాల సెంటర్ పెట్టి నెలకి 5,000 రూపాయలు రెంట్లో ఉంటున్నాము. దాని మెయింటెనెన్స్ కనీసం అంటే నెలకు 10,000, 15,000 అవుతుంది. నరసంపేట సెంటర్ చదువుకుంటే 99% అయింది. ఎవరికి మేమేం అడగలేదు, ఏ డిసిషన్ తీసుకున్నాము అది వరకే దాంట్లోనే కొనసాగి అందరూ ఎందుకు అక్కలు కొట్టారు, ఏమైనా శాలరీ ఇస్తారా, ఏమన్నా ఇలా పెట్టడం వల్ల లాభం ఏంటి, ఇది ఊళ్ళో ఎందుకు పెట్టాలి, రకరకాల వచ్చింది. కానీ మన సంస్థ ఉద్దేశం అందరికీ తెలిసి ఉండొచ్చు. ప్రతి మూలలో ఉన్నటువంటి ప్రాణికి భగవంతుడు అంటే సృష్టి అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, ఆత్మ యొక్క కర్మను ఎలా చేసుకుంటే మనకి సార్థకంగా జీవితం అనేది నెక్స్ట్ జన్మకు ఆధారపడి ఉంటుంది అనేది చాలా దృశ్యంగా కర్మల దృష్టిగతి చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మూలకి అవ్వాలంటే గ్రామాల్లో, మండలాల్లో, స్థాయిలో మన సంస్థకి కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. అది మన సంస్థకి రోజు వచ్చిన వాళ్ళకి అనెస్టేషన్ వాళ్ళకి కూడా తెలుస్తుంది, రాని వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి ఫండ్ అయితే రాదు, అలాగని ఎవరికి ఏమి కూడా మన సంస్థ చెప్పడం చెప్తుంది. వాళ్ళు అవకాశం ఏం చేస్తే దాని సత్యమే. కాబట్టి సంకల్పం ఇచ్చారు. ఈరోజు ఎందుకు చెప్తున్నారు అంటే, అది మనం ఏమో అడుగుతున్నారు అనుకోండి. ఈరోజు